శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. కుటుంబంలో ఏ సమస్యకైనా 100% పరిష్కారం. విచ్చేయండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర రతిఫైల్ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. సెల్ 9849783528. నమస్తే. తమిళనాడు రాజకీయాలలో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్న వేళ సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా చర్చల కేంద్రంగా మారుతున్నారు. ముఖ్యంగా తలపతి విజయ్ పార్టీ టీవీకే సాధించిన ఘన విజయంతో పాటు హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరు రాజకీయ వర్గాలలో కూడా వినిపించడం ఆసక్తికరంగా మారింది. ఆమె రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతుందా అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. డిఎంకే, ఏఐఏడీఎంకే వంటి పెద్ద పెద్ద పార్టీలను వెనక్కి నెట్టి తొలి ప్రయత్నంలోనే ఈ స్థాయి విజయాన్ని సాధించడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విజయం తమిళనాడులో కొత్త రాజకీయ శకానికి నాంది పలికినట్లుగా భావిస్తున్నారు. ఈ విజయంతో పాటు మరో ఆసక్తికర సంఘటన ఏంటి అంటే మే 4న త్రిషా కృష్ణన్ పుట్టినరోజు కూడా కావడం. అదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడడం. విజయ్ గెలుపు వార్త రావడం త్రిషకు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది. ఆమె 43వ పుట్టినరోజును ఈ విజయోత్సాహంలోనే జరుపుకోవడం విశేషంగా మారింది. ఎన్నికల ఫలితాలకు ముందు త్రిష తిరుపతి బాలాజీ ఆలయాన్ని సందర్శించడం కూడా చర్చనీయాంశమైంది. ఆమె ఈ దర్శనం విజయం కోసం ప్రార్థించడానికా లేక తన పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వాదం పొందడానికా అనే సందేహాలు అభిమానుల్లో తలెత్తాయి. అయితే ఆమె ప్రార్థనలు ఫలించాయని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఎన్నికల ట్రెండ్స్ వెలువడుతున్న సమయంలో త్రిష విజయ్ ఇంటికి వెళ్లడం కూడా ఈ చర్చలకు మరింత బలం చేకూర్చింది. సోషల్ మీడియాలో అయితే ఈ అంశం మరింత వైరల్ అయింది. పుష్ప 2 సినిమాలోని ఒక సన్నివేశాన్ని పోలిస్తూ విజయ్ తన ప్రియురాలు త్రిషకు పుట్టినరోజు కానుకగా రాజకీయ విజయాన్ని అందించాడు అని యూజర్లు వ్యాఖ్యానిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని అభిమానులు ఎంతో ఆప్యాయంగా స్వీకరిస్తున్నారు. కాగా విజయ్ మరియు త్రిషల ఆన్ స్క్రీన్ జోడీ గతంలోనే పెద్ద హిట్ అయింది. అనేక సినిమాలలో కలిసి నటించిన ఈ జంటపై అప్పటి నుంచే ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొంతకాలం విరామం తరువాత లియో సినిమా ద్వారా మళ్లీ కలవడం అభిమానులను ఆనందపరిచింది. ప్రస్తుతం వీరిద్దరి వ్యక్తిగత సంబంధంపై కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు విజయ్ వ్యక్తిగత జీవితం కూడా చర్చల్లో ఉంది. ఆయన తన భార్య సంగీతతో విడాకుల ప్రక్రియలో ఉన్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో త్రిషతో ఉన్న అనుబంధం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలన్నిటి మధ్య త్రిష రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచనలో ఉందా అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. అయితే విజయ్ రాజకీయ ప్రయాణంలో ఆమె కీలక పాత్ర పోషించే అవకాశాన్ని కొంతమంది విశ్లేషకులు ఊహిస్తున్నారు. మరికొందరు విజయ్ 2 నియోజకవర్గాలలో విజయం సాధిస్తే ఒక స్థానానికి రాజీనామా చేసి అక్కడి నుండి త్రిషను బరిలోకి దింపుతారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ప్రభుత్వంలో ఆమె కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు అని అంచనా వేస్తున్నారు. ఇక త్రిష గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారిపోయాయి. ఆ వీడియోలో ఎప్పటికైనా తాను తమిళనాడు ముఖ్యమంత్రి అవుతాను అని త్రిష పేర్కొన్నారు. దీంతో త్రిష పొలిటికల్ ఎంట్రీ ఖాయం. తమిళనాడు ప్రభుత్వంలో కీలక భూమిక పోషించడమే కాదు, తమిళ రాజకీయాలలోనూ చక్రం తిప్పుతారా అనే చర్చ హాట్ టాపిక్ గా మారిపోయింది. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు, సినీ రంగం, వ్యక్తిగత సంబంధాలు అన్నీ కలిసి ఒక ఆసక్తికర కథనాన్ని సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో చూడాలి.